నమస్తే, వెల్కమ్ టు నవత టీవీ. పటాన్చెరు నియోజకవర్గం తెల్లాపూర్ మున్సిపాలిటీ ఇండిపెండెంట్ కౌన్సిలర్ కొల్లూరి భరత్ తో పాటు ఆయన అనుచరులు 150 మంది మంత్రి కొండా సురేఖ ఆధ్వర్యంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా కొండా సురేఖ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించింది. ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ కొల్లూరి భరత్ కాంగ్రెస్ పార్టీలోకి రావడం చాలా శుభ పరిణామమని, రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధుముదిరాజ్ గెలుపుకు అందరూ కష్టపడి పనిచేసి భారీ మెజారిటీ ఇవ్వాలని, 10 ఏళ్ల పరిపాలనలో కేసీఆర్ చేసిందేమీ లేదని, లిక్కర్ కేసులో జైల్లో ఉన్న కవితను విడిపించుకోవడానికి మోడీ కాళ్లు కేసీఆర్ పట్టుకుంటున్నాడని, బీఆర్ఎస్ ఎంపీ సీట్లు గెలిస్తే మోడీకి తాకట్టు పెడతాడని, వారి కుటుంబాన్ని రక్షించుకోవడానికి కేసీఆర్ బీజేపీకి తొత్తుగా వ్యవహరిస్తున్నారని, కావున రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. పార్టీలో జాయిన్ అయిన వారికి మంత్రి కొండా సురేఖ, నీలం మధుముదిరాజ్, కాటా శ్రీనివాస్ గౌడ్లు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, కాంగ్రెస్ కార్యకర్తలు, రాజకీయ నాయకులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జోహార్ ప్రజాయుద్ధం అవుత గద్దరన్న సభలో ఉన్నవాళ్ళు జోహార్ ప్రజాయుద్ధం అవుత గద్దరన్న, జోహార్ మహాత్మా జ్యోతిరావు పూలే, జోహార్ బాబాసాహెబ్ అంబేద్కర్, జోహార్ మాతా సావిత్రిబాయి, జోహార్ ప్రజాయుద్ధం అవుత గద్దరన్న, జోహార్ మహాత్మా జ్యోతిరావు పూలే, జోహార్ బాబాసాహెబ్ అంబేద్కర్. దయచేసి సభలో ఉన్నటువంటి అయ్యో విఠల్ గారు బీఎస్పీ, కోట సత్యం బీఎస్పీ, కోట శ్రీశైలం బీఎస్పీ, తలారి బర్లం బీఎస్పీ, మన ఇంగగల రవి ఎస్సీసీఎల్ టీఆర్ఎస్ ప్రెసిడెంట్, బైల శ్రీను బీఆర్ఎస్, కోట శ్రీకాంత్, బొత్త మల్లేష్, శ్యామరావు, కొండ శ్రీనివాస్, కొండ శ్రీను, తలారి రవి ముదిరాజ్, సాల శ్రీను, బండి ఎల్లయ్య, రామకృష్ణ, సాయి గౌడ్, శ్రీకాంత్, రమేష్ గౌడ్, కొండ నగేష్, ఉప్పర్పల్లి మురళి, జిల్లేల రాజు, తలారి రజత్ సాంబా, కొల్లూరు సామ్రాట్, దుర్గ వినోద్, తలారి ఎల్లయ్య, మల్లారెడ్డి, కానపురం రాజశేఖర రెడ్డి, కానపురం తలారి, భూపాల్ దర్శక్, అంజద్, న్యూ ఎమ్మెల్యే అంజద్ పై వాళ్ళ సోదరులు, అదేవిధంగా దశరథ్, జీవగారు, చందన్, అడ్వకేట్ ఎం మంగళ మహేష్, కె బాలు, బబ్బులు, ఎం మంగళ జగన్, దీపక్, విద్యానాయక్, భాస్కర్, రాజ్ కుమార్, నెహ్రూ, శివ ఎల్, బలరాం ఎల్, రెడ్డి నాయక్, లక్ష్మణ్, దాస్ నాయక్, లాలు, కె రవి, భీమ్లా, రాథోడ్, రాజనాయక్, రమేష్, కె కుమార్, రామ చంద్రమోహన్, బలరాం రామకృష్ణ, కుమార్ రామకృష్ణ, మల్లేష్, వెంకన్న, ఉప్పలయ్య, శ్రీను, నరేష్, పెద్ద ఉప్పలయ్య, ఎస్ శ్రీను, అంజయ్య, రాజు, కిరణ్ కుమార్, ప్రేమ్ కుమార్, శ్రీకాంత్, భీమ్ రెడ్డి, ప్రవీణ్, చంద్రశేఖర్, వెంకటేష్, గౌతమ్, జావిద్, మన్న వెంకటయ్య, ప్రజల మీద ఉన్నటువంటి మమకారమైతే, ప్రేమైతేనేమి, ఆయన సేవా కార్యక్రమాలైతేనేమి గుర్తించి ఇంత చిన్న వయసులో ఆయన పార్లమెంట్ లో అడుగుపెట్టే అవకాశము కాంగ్రెస్ పార్టీ కల్పించినప్పుడు ఈ మెదక్ నుంచి ఇందిరాగాంధీని ఎట్లయితే గెలిపించి పంపించామో నీలం మధును కూడా గెలిపించి పంపించాల్సిన అవసరం ఉందని కూడా చెప్తా ఉన్నాను. ఇంతకు ముందు మన పెద్ద మనిషి సత్యంగా చెప్పినట్టున్నాడు, మంత్రి అయ్యే అవకాశం కూడా ఉంది. 100% చెప్తా ఉన్నాను. నీలం మధుకు ఆ ఛాన్స్ ఉంది ఒక బీసీ బిడ్డగా. ఎందుకంటే మన రాహుల్ గాంధీ గారు బీసీలను ప్రోత్సహించడానికి బీసీల సంఖ్యను లెక్క పెట్టమని చెప్పారు. ఆ బీసీల సంఖ్య ప్రకారమే బీసీలకు ఏదైనా కూడా మరి చేసే అవకాశం ఉందని చెప్పి వారు కులగణన చేయమని చెప్పారు. దాన్ని బట్టి చూస్తేనే మనకు బీసీల మీద రాహుల్ గాంధీ గారికి ఎంత ప్రేమ ఉందో అర్థమవుతా ఉంది. కాబట్టి తల్లి తండ్రి లేని వ్యక్తి ప్రజలే తన తల్లి తండ్రి అనుకొని ఈ రోజు మన ముందుకు వచ్చాడు.
కాటా శ్రీనివాస్ రెడ్డి కూడా మరి ఎంతో సహకరిస్తూ మరి ఇద్దరు కూడా అన్న తమ్ములాగా కలిసిమెలిసి మీ ముందుకు వచ్చి ఓట్లు అడుగుతా ఉన్నారు. రేపు ఎంపీగా మధు గెలిస్తే మళ్ళీ ఎలక్షన్లలో శ్రీనివాస్ గౌడ్ ఎమ్మెల్యేగా 100% ఆయన మీ ముందుకు వస్తాడు. కాబట్టి వాళ్ళిద్దరూ కూడా అధికారంలో ఉండాలంటే ఈ యొక్క ఎన్నికల్లో మధును గెలిపించాల్సిన అవసరం మీ అందరి మీద ఉంది. ముఖ్యంగా సీన్ మీద ఈ నియోజకవర్గంలో భారీ మెజార్టీ తీసుకురావాల్సిన బాధ్యత కూడా సీన్ మీద ఉంది అని ఈ సందర్భంగా వివరించుకుంటూ మళ్ళీ ఒకసారి తమ్ముడు భరత్ని మరి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇంత మంచి మీటింగ్ పెట్టి ఇంత చల్లటి సమయంలో మమ్మల్ని ఆహ్వానించి మరి మాతో పాటుగా మీ భావనను కూడా పంచుకొని ప్రజలకు ఒక మంచి మెసేజ్ ఇచ్చే అవకాశం కలిగినందుకు, నువ్వు పార్టీలో చేరినందుకు, మధును గెలిపిస్తామని ఒక హామీ ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై కాంగ్రెస్, చేతి గుర్తుకే, చేతి గుర్తుకే. అక్కడ వెళ్ళగా మాట్లాడుతున్నారు భరతన్న. మేడే సందర్భంగా మేడే 1వ తారీఖు జరుపుకోలేము. ఆ రోజు అక్కగారు కొద్ది బిజీ ఉండే కాబట్టి ఈ రోజు పెట్టుకుందామని చెప్పినాం. ఖచ్చితంగా ఈ రోజు కూడా మేడే కార్మికుల గురించి ఇంత గొప్ప సేవ చేసే సత్యాకాక మీరు ఇంత మంచి ఆర్గనైజ్ చేసినందుకు మీకు కూడా ధన్యవాదాలన్నా. ఈరోజు పెద్దలందరూ కూడా మాట్లాడారు. దేశంలో ఏం జరుగుతుంది, రాష్ట్రంలో ఏం జరుగుతుంది అన్ని చెప్పారు. ఈ ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేసిందంటే కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే ఈ ప్రాంతంలో ఒక ఆడబిడ్డ 1980లో ఆడబిడ్డ నిలబడి ఈ ఎంపీ గెలిచి ఇక్కడ నుంచి ప్రధానమంత్రి అయిన తల్లి ఇందిరాగాంధీ గారు గెలిచిన సీటు ఈ రోజు ఒక పేదింటి బిడ్డకు, ఒక సర్పంచ్ కి పార్లమెంట్ కు పంపించే ఘనత కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందని చెప్పి తెలియజేస్తున్నా. సమానత్వం కోరుకునే పార్టీ, సమానత్వం ఇచ్చే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు దేశంలో సమానత్వం గురించి వస్తుంది. ఈరోజు ఒక వ్యక్తులు చెప్తారు, బీజేపీ వ్యక్తులు, బీఆర్ఎస్ వ్యక్తులు ఏం చేసింది కాంగ్రెస్ అని చెప్తారు. కాంగ్రెస్ చేసింది చెప్పుకుంటూ పోతే ఇన్ని ఉన్నాయి చెప్పాలంటే. ఎందుకంటే తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ గారే కాంగ్రెస్ పార్టీ ఇవ్వడం వల్లనే మీ మామ ముఖ్యమంత్రి అయిండు, నువ్వు మంత్రి అయిన హరీష్ రావు. లేకుంటే కాంగ్రెస్ పార్టీ ఇవ్వకపోతే నువ్వు ముఖ్యమంత్రి అయిన ఉంటుండే, నువ్వు మంత్రి అయిన ఉంటుండే. ఒక్కసారి గతంలో గుర్తు చేసుకోండి. ఇంకా బీజేపీ వాళ్ళు చెప్తుంటారు కాంగ్రెస్ ఏం చేసిందని. మీరు ఏం చేసారు చెప్పుడు ఈ 10 ఏళ్లలో? బీజేపీ ఏం చేసింది? ఒక్కరికన్నా అక్కలారా ఈ 10 ఏళ్లతో మీకు ఒక్కరికన్నా రేషన్ కార్డు అని ఇచ్చిరా? రేషన్ కార్డు ఇచ్చినారన్నా ఈ 10 ఏళ్లలో? చెప్పరేమే అన్నా, చెప్పరే? కాంగ్రెస్ పార్టీ ఎన్నో సేవలు చేసింది ఈ ప్రాంతానికి. బిహెచ్ఎల్ ఇచ్చింది, బీడీఎల్ ఇచ్చింది, ఆర్ఎస్ ఫ్యాక్టరీ ఇచ్చింది, అదేవిధంగా ఐఐటి ఇచ్చింది. వస్తున్నారంటే వారికి పదవించారు కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి సత్తని వారికి, మరి మన ఇండిపెండెంట్ గవర్నర్ గా గెలిచినటువంటి భరత్ గారికి ప్రత్యేకంగా స్వాగతం తెలియజేస్తా ఉన్నాం మనం. మరి ఈరోజు పార్లమెంట్ అభ్యర్థిగా మరి కాంగ్రెస్ పార్టీ మరి నీలం మధు గారిని నిలబెట్టడం జరుగుతా ఉంది. మీ అందరికీ తెలిసినటువంటి విషయమే. మరి ఈరోజు మెదక్ గడ్డ, మెదక్ పార్లమెంట్ కి ఒక చరిత్ర ఉన్నదని మీ అందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. ఎందుకంటే చాలా మంది పెద్దమంది ఇక్కడ మా అవ్వలు తాతలు కూడా చాలా మంది ఉన్నారు. మరి ఆ రోజులలో మరి ఇందిరాగాంధీ గారు ప్రాతినిధ్యం వహించినటువంటి ఈ మెదక్ పార్లమెంట్ కి మళ్ళీ నీలం మధు గారికి అవకాశం దొరికిందంటే మన ప్రాంత ప్రజలందరూ కూడా చాలా సంతోషం, హర్షం వ్యక్తం చేయాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే పార్లమెంట్ సీట్లు ఉన్నటువంటి 17 పార్లమెంట్ సీట్లు ఒక లెక్క, మరి మెదక్ పార్లమెంట్ సీట్ అనేది మరి ఇందిరాగాంధీ గారు మరి ప్రాతినిధ్యం వహించినటువంటి ఈ పార్లమెంట్ డివిజన్ లో సెగ్మెంట్ లో మరి ఒక బీసీ బిడ్డకి నీలం మధు గారికి అవకాశం దొరికిందంటే మనందరం ఏదో తోడుండాల్సినటువంటి అవసరం ఉండాలి. అందరికీ ఆలోచన చేయగలరు. మరి ఈరోజు చాలా మంది, చాలా రాజకీయ పార్టీలు, బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, చాలా మాట్లాడుతా ఉన్నారు. ఉన్నది లేని చెప్తా ఉన్నారు. అబద్దాలు నిజంగా చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. నిజంగా ఒకటే నేను పూర్తిగా అడుగుతా ఉన్నా. మెదక్ పార్లమెంట్ లో 20 సంవత్సరాల కింద మరి ఇందిరాగాంధీ గారు ఇక్కడ ఎంపీగా గెలిచినప్పుడు
ప్రైమ్ మినిస్టర్ అయినప్పుడు ఈ ప్రాంతంలో డిఎస్ఎల్ వచ్చింది కాంగ్రెస్ పార్టీ కాదా అని చెప్పిన సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. డిఎల్ వచ్చింది కాంగ్రెస్ పార్టీ కాదా అని చెప్పిన సందర్భంగా మీ అందరూ కూడా అడుగుతా ఉన్నా. ఓడిఎఫ్ వచ్చింది కాంగ్రెస్ పార్టీ కాదా అని ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. డిఎస్ఎల్ వచ్చింది కాంగ్రెస్ పార్టీ, డిఎల్ వచ్చింది కాంగ్రెస్ పార్టీ, ఓడిఎఫ్ వచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఈ ప్రాంతంలో మరి మీ అందరు కూడా భూములు పెరగడానికి తెల్లాపూర్ అనే ఒక గ్రామానికి, కొల్లూరు అనే ఒక గ్రామానికి, తెల్లాంపూర్ మున్సిపాలిటీ 6 గ్రామాలకి గుర్తింపు తెచ్చింది రిజర్వ్ ద్వారా కాంగ్రెస్ పార్టీ లేదా మీ అందరికీ చెప్తున్నారు. ఆలోచన చేయలేదా? ఈ రోజు దాని ద్వారానే కదా ఈ రోజు కోట్ల రూపాయలు ఈ రోజు మన భూములన్నీ కూడా కలుపుతా ఉన్నాయా లేదా మీ అందరికీ ఆలోచన చేయండి. ఈ ప్రాంతాన్ని కాంగ్రెస్ పార్టీతో మీకు నష్టం ఎక్కువ జరగలేదు. ఈ ప్రాంత ప్రజలకి కాంగ్రెస్ పార్టీతో లాభమే జరిగింది తప్ప నష్టం ఎక్కడ కూడా జరగలేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈ రోజు ఇంకో విషయం కూడా మరి ఈ రోజు అందరూ నాయకులందరూ కూడా వేరే పార్టీలో వచ్చి మైకి పట్టుకొని మాట్లాడుతూ ఉన్నారు. ఇచ్చిన 6 గ్యారెంటీలు ఎక్కడ వేరే అడుగుతా ఉన్నారు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 4 మాసాలలో ఈ రోజు మహిళలకు ఇష్టమైనటువంటి బస్సు ఇస్తామని చెప్పి మహిళలందరూ కూడా ఇష్టమైన బస్సు సౌకర్యం ఇచ్చినా లేదా ఒకసారి ఆలోచన లేదు. అమ్మ మీ అందరూ కూడా బస్సులో ఎక్కిరు కదా, మీ అందరికీ తిరుగుతా ఉన్నారు కదా, మీకు ఇష్టమైనటువంటి బస్సు సౌకర్యం కలుగుతుందా లేదా ఒకసారి మీ అందరూ కూడా ఆలోచన చేయండి తల్లి. ఈ రోజు అదే కాకుండా మీ అందరూ కూడా వెయ్యలేని దానం చేస్తా ఉన్నారు. సారం జీతాలు వస్తా ఉన్నాయి కాబట్టి మీ అందరూ కూడా కరెంటు బిల్లు మారిపోతుందని చెప్పి మీ అందరూ కూడా ఈ రోజు 200 యూనిట్ల వరకు పేదవారైతే కట్టుకోలేనటువంటి పరిస్థితిలో ఉంటారో వారు కూడా ఇష్టమైనటువంటి కరెంటు బిల్లు ఇస్తా ఉంటారు. ఆ 0 బిల్లు కరెంటు కాంగ్రెస్ పార్టీ అడుగుతుంటారు సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. అంతేకాకుండా నిజంగా గ్యాస్ ధరలు ఎక్కడ పోతుంది? 2013 వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఆ రోజు గ్యాస్ ధర ఎంత ఉంది? ఆ రోజు 450 రూపాయలు గ్యాస్ ధర ఉంది. మరి ఈ రోజు గ్యాస్ ధర మొన్నటి వరకు ఎంత అయింది? టీఆర్ఎస్ ప్రభుత్వం వెళ్తుండే మరి 1200కు చేసింది కాంగ్రెస్ ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వంలో. కాంగ్రెస్ పార్టీ వచ్చిన వెంటనే మీ అందరికీ కూడా మాట ఇచ్చిన రోజు నేను కూడా అసెంబ్లీలో నిలబడినప్పుడు నేను ప్రచారం చేసినప్పుడు కూడా మహిళలందరికీ చెప్పడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే 500 గ్యాస్ సిలిండర్లు అని చెప్పి ఈ రోజు మాట ఇచ్చి మాట నేర్చుకున్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఆ లేదా అని అందరికీ ఆలోచన చేయండి. ఇదే కాకుండా నిజంగా మనందరం కూడా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మనకు ఆరోగ్యశ్రీ ఉంది. ఆ రోజు మనందరం కూడా నిజంగా ఏమన్నా మనకు బాగా అనారోగ్యంగా గురైతే మనందరం కూడా నిజంగా కార్పొరేట్ హాస్పిటల్లో ఉన్నోడు ఏ హాస్పిటల్ పోతారో మనం కూడా నేరుగా ఆరోగ్యశ్రీ కార్డు పట్టుకుని హాస్పిటల్లో కార్డు వేపించి మనందరం కూడా చికిత్స చేసుకున్నామా లేదా మీ అందరూ ఆలోచన చేయండి. మళ్ళీ తర్వాత కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఈ 4 మాసాలలో రాజు ఆరోగ్యశ్రీ కింద ఆ రోజు 10 లక్షల రూపాయలు ప్రకటించి ఇప్పుడు 10 లక్షల రూపాయలు కాంగ్రెస్ పార్టీ వచ్చామని ఇస్తా ఉన్నామా లేదా, పేదలకు భరోసా కల్పిస్తామా లేదా అని అందరికీ ఆలోచన చేయండి. కాబట్టి మీ అందరూ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను తల్లి. ఈ ప్రాంతంలో చాలా మంది కూడా మరి బిఎస్ఎల్ ఉద్యోగాలు, ఓడిఎఫ్ లో ఉద్యోగాలు, బీఎల్ఏలో ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు చాలా మంది ఈ ప్రాంతంలో ఉన్నారు. అందులోనే మా కార్మిక నాయకుడు మా సత్తాన కూడా. కాబట్టి ఈ ప్రాంతంలో ఉద్యోగాలు వచ్చినట్టే కాంగ్రెస్ పార్టీ తెలియదు. ఈ రోజు ఈ ప్రాంతంలో భూమంతర పెరిగినటువంటి కాంగ్రెస్ పార్టీ తెలియదు. నిజంగా ఈ ప్రాంతంలో పేదవారికి అసెంబ్లీలు ఇచ్చిందంటే కాంగ్రెస్ పార్టీ. కానీ 10 వల్ల మీరంతా చేసింది ఏంటంటే ఉన్నటువంటి పేదలకు ఇచ్చినటువంటి అసెంబ్లీ మొత్తం కూడా గురిపంలో బలాలను తప్పు చెప్తున్నారో లేదా ఒకసారి ఆలోచన చేయండి. ఖచ్చితంగా ఈ ప్రాంతంలో ప్రతి ఊర్లో ఇంద్రమ్మ ఎన్నిచ్చింది కాంగ్రెస్ పార్టీ లేదా మీరు అందరూ ఆలోచన చేయండి. నేను ఒకటే చెప్తా ఉన్నా, ఎంతమంది వచ్చి మీకు మైకులు పట్టుకొని ఎన్ని అబద్ధాలు చెప్పినా ఏం చేసినా మీకంటే ఒక ఆలోచన ఉండాలి. నేను ఒకటే చెప్తా ఉన్నా, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసింది కాంగ్రెస్ పార్టీ. ప్రతి ఊర్లో గుడి కట్టినా బడిలలో డబల్ బెడ్రూమ్ ఇళ్లలో ఏ ఒక్కరికి కూడా ఈ ప్రాంత ప్రజలకు అవకాశం దొరకలేదు. కానీ గుండా సురేష్ అమ్మ మరి మంత్రివర్గంగా ఇన్ఛార్జ్ మంత్రిగా మరి మనకుంది కాబట్టి తనతో చెప్పి ఖచ్చితంగా పేదల కష్టాలు ఏదైతే లేని వాళ్ళు బాధతో కష్టంతో ఇద్దరు భర్తలు ఉన్నారో వారందరూ కూడా ఇల్లు ఇచ్చే బాధ్యత మేమందరం కూడా తీసుకుంటామని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి మీ అందరూ కూడా అధైర్యపడకండి. ఒక బీసీపీ కానీ మరి నీలం మధు గారిని మరి ఇండియా ప్రాతినిధ్యం వహించినటువంటి ఈ పార్లమెంట్ సెగ్మెంట్
తనకు అవకాశం ఇస్తే అనేక రకాల ఖర్చులు వస్తాయి. ఈ ప్రాంతం అభివృద్ధి వెళ్తుంది. మున్సిపాలిటీ ఎన్నికలు జరిగినప్పుడు మరి ఆ రోజు ప్రభుత్వం అధికారంలో లేదు. మరి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మరి ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు 5 గ్యారంటీలు ఇచ్చిన మాట ప్రకారంగా మరి ప్రజలకి మరి చేయడం జరిగింది. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకొచ్చి మరి రైతులకు రుణమాఫీ కూడా ఏకకాలంలో 1,00,000 రూపాయలు మరి రుణమాఫీ చేసినటువంటి ఘనత ఆ రోజు కాంగ్రెస్ పార్టీది. మరి ఈ రోజు మరి మనం కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు పెట్టిన మేనిఫెస్టో ప్రకారంగా ఆరోగ్యశ్రీ కూడా 10 లక్షల రూపాయలకి మరి పేదవాడికి ఆరోగ్య ఉచిత చికిత్స కోసం ఇచ్చినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీది. అలాగే ఈ రోజు పార్లమెంట్ లో జరిగేటువంటి ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారం ఎన్నిక అభ్యర్థిగా మన మెదక్ పార్లమెంట్ అభ్యర్థిగా సోదరులు మరి నీలం మధు గారిని మరి బలహీన వర్గాల అభ్యర్థిగా మరి పార్టీ. ఇది ఇవాల్టి నవత టీవీ న్యూస్. మరో న్యూస్ లో మళ్ళీ కలుద్దాం.